అందరికీ నమస్తే. ఉడుపి కృష్ణచంద్రుడి ఆలయం యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. నిధి నిక్షేపాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి నేలమాళిగే గుర్తొస్తుంది. ఆ మాటకొస్తే కర్ణాటకలోని ఉడుపిలో కొలువైన బాలకృష్ణుడు కూడా సిరిగల దేవుడే. తరాల క్రితం మఠం ఆవరణలోని నాగేంద్రుడి విగ్రహం కింద టన్నుల కొద్దీ బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను భద్రపరిచినట్లు తెలుస్తోంది. అవన్నీ ఓ ఢిల్లీ సుల్తాను కానుకలని చెబుతారు. అష్టమఠాలతో అలరారే ఉడుపి కృష్ణదేవుడి ఇష్టనగరి. ఇక్కడ బ్రహ్మజనకుడైన స్వామి ముద్దులకే బాలకుడై పూజలందుకుంటూ ఉంటాడు. ఒంటి చేత్తో క్షీరసాగర మదనం జరిపించిన ఆ జగన్మోహనుడు చేతిలో కవ్వంతో, నడుము చుట్టూ మువ్వల మొలతాడుతో దర్శనమిస్తాడు. చిరునవ్వుల కృష్ణచంద్రుడు తేజస్సులో కోటి సూర్యులకు సరిసాటి. వెన్నముద్దలు, పాలబువ్వలు ఆయనకు నిత్య నైవేద్యాలు. స్థల పురాణం. ద్వైత్వ గురువు మధ్వాచార్యులు ఇక్కడ మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ద్వాపర యుగంలో రుక్మిణీదేవి కోరిక మేరకు దేవశిల్పి విశ్వకర్మ ఈ ప్రతిమకు ప్రాణం పోశాడని ఐతిహ్యం. ద్వారకలో జలప్రళయం తర్వాత సముద్రం పాలైన విగ్రహం 13వ శతాబ్దంలో మధ్వాచార్యులకు దొరికిందని చెబుతారు. స్వామి దర్శనం తర్వాత మఠంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆవరణలో ఉన్న నాగప్రతిష్ఠ మనల్ని ఆకట్టుకుంటుంది. అందులోనూ ఉపాలయాల గోడలపై చెక్కిన ఓ గాథ ఆసక్తికరంగా కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో వాదిరాజతీర్థులు పీఠాధిపతిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది. వాదిరాజతీర్థులు మహాపండితులు, వాదనలో దిట్ట. అసేతు హిమాచలం పర్యటించి కృష్ణతత్వాన్ని ప్రచారం చేశారు. ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా ఒకసారి హస్తిన శివార్లకు చేరుకున్నారు. యమునలో స్నానాధికాలు పూర్తి చేసుకుని ఉడిపి మఠం పట్టపు దేవుడు భూవరాహస్వామి పూజకు ఉపక్రమించారు. అది చూసిన రాజభటులు పరుగు పరుగున వచ్చారు. మా సుల్తాను తనయుడి సమాధి ఇది, ఇక్కడ పూజలు నిషిద్ధం, వెంటనే ఖాళీ చేయండి అంటూ వాదిరాజుల శిష్యులతో గొడవకు దిగారు. విషయం గురువుల వరకు వెళ్ళింది. ఇక్కడ ఎలాంటి సమాధి లేదు, పాపం ఎవరో పసిబిడ్డ మట్టిలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు అని భటులతో చెప్పారు. ఆ సమాధానం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే వెళ్ళి సుల్తానుకు విన్నవించారు. పుట్టెడు పుత్రశోకంతో ఉన్న ఆ పాలకుడు పరుగు పరుగున వచ్చాడు. వాదిరాజుల ఆదేశం ప్రకారం పూజలు నిర్వహించిన ఆ చోట గుణపంతో తవ్వించాడు. అప్పుడే నిద్రలోంచి లేచినట్లు కళ్ళు నులుపుకుంటూ పైకి వచ్చాడు సమాధిలోని బాలుడు. సుల్తాను ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మీ మహోపకారం మరువలేనిది, రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి అని వాదిరాజులను వేడుకున్నాడట. అయితే ఒక పని చేయండి, ఉడిపి బాలకృష్ణుడి ఆలయ గోపురానికి బంగారు తాపటం చేయించాలని సంకల్పించాం. ఆ దైవకార్యానికి సహకరించండి అని ఢిల్లీ సుల్తానుకు సూచించి ముందుకు కదిలారు స్వామీజీ. తిరుగు ప్రయాణంలో వాదిరాజుల వారి పల్లకీ వెనకాలే అపార సంపదతో సుల్తాను సైనిక బలగాలు బయలుదేరాయి. యతీంద్రులకు ఉడిపిలో మేళతాళాలతో స్వాగతం లభించింది. ఆ రాత్రి ఆయనకు బాలకృష్ణుడి స్వప్న సాక్షాత్కారం లభించింది. గోపురానికి స్వర్ణతాపడం చేయటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు కృష్ణస్వామి. దీంతో ఆ సంపదనంతా ఏం చేయాలో తోచలేదు వాదిరాజతీర్థులకు. ఆలయ ఆవరణలోనే ఓ నేలమాళిగ తవ్వించి అందులో భద్రపరిచారు. దానిపై నాగేంద్రుడిని ప్రతిష్ఠించారు. కృష్ణమఠంలో నిత్యాన్నదాన సేవకు నిధులు కొరత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సంపదను తవ్వి తీయాలి అని షరతు విధించారు. ఇప్పటి వరకు ఉడిపి మఠానికి నిధులు కొరతే రాలేదు. కానుకలు సమర్పించిన సుల్తాను పేరు, వజ్రవైడూర్యాల వివరాలు ఎక్కడా నమోదు చేయకపోయినా వాటి విలువ 100 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. విజయనగర ప్రభువు అచ్యుతరాయలు సైతం బాలకృష్ణుడికి అపార సంపదను సమర్పించారని ఒక కథనం. వీటికి తోడు నందనందనుడికి నిత్యం అలంకరించే శోభన, రత్నముఖి, హంసగంజర, తారావళి తదితర ఆభరణాలు అమూల్యమైనవే. ఆనాటి మైసూరు మహారాజులు చదివింపులు కూడా
ఎంతో విలువైనవి. కుచేలుడు తెచ్చిన గుప్పెడు అటుకులను మక్కువతో ఆరగించిన పరమాత్మ సంపదల కంటే శరణాగతినే ఇష్టపడతాడు. నిజానికి ఉడిపిలోని అసలైన నిధి ఆ దయానిధే. విన్నారు కదా, ఉడిపి బాలకృష్ణుని మహిమలు. అవకాశం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ పరమాత్ముని కృపాకటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని ఆలయాల స్థల పురాణాలు విశిష్టతల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్టుల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.